Hello my dear beautiful souls, welcome to my channel Bhavya Tarot. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్ లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం ఐ థింక్ ఈ వీడియో ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎంతమంది వరకు చేరుతుందో తెలియదు, కానీ నా యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ప్రకారం ఐ థింక్ మీరు ఎనీ ఆస్పెక్ట్ రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ డెసిషన్ తీసుకున్నట్లయితే ఇన్ ద ఫ్యూచర్ సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అర్థం కావట్లేదు. సమంజసంలో ఉన్నారు, దేనికి తేల్చుకోలేకపోతున్నారు. మీరు భగవంతుని అడుగుతున్నారు, డివైన్తో కనెక్ట్ అవుతున్నారు, లేకపోతే మీకు చుట్టుపక్కల ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అడుగుతూ ఉన్నారు ఎస్ ఆర్ నో, నేను ఇలా ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేస్తే బాగుంటుందా లేదా, ఎస్ ఆర్ నో అన్న క్వశ్చన్ అడుగుతున్నట్లయితే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లయితే యూనివర్స్ మీకు ఈ సైన్ అనేది అందిస్తుంది. ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్, రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ అనేది ఇవ్వబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్. మీరు చూసుకున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు స్టక్ పొజిషన్లో ఉన్నారు, ఎస్ ఆర్ నో. వాళ్ళు ఏదైతే క్వశ్చన్ మీకు అడుగుతున్నారు, ఈవెన్ లవ్, కెరీర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, వాళ్ళు మీకు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి మీరేం ఆన్సర్ చెప్పబోతున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో, మీరేం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. King of Pentacles, okay. Oh, Queen of Pentacles, okay. King or Queen. Oh, Wheel of Fortune and Two of Swords, okay. Oh my God, Nine of Pentacles and bottom of the deck, Queen of Swords. ఐ థింక్ నాకు తెలిసి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు మీరు మీ లైఫ్లో. చూస్తున్న వ్యూయర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయినట్లయితే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీకి ప్రొటెక్ట్ చేయాలి, రానున్న జనరేషన్కి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఎన్నో చాలామంది 10 years అవ్వచ్చు, లేకపోతే 5 years అవ్వచ్చు, 9 years అవ్వచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ మీ యొక్క ఫ్యామిలీలో మీరు చూస్తూ ఉన్నారు మీ యొక్క తల్లిదండ్రుల్ని చాలా బాధపడుతూ ఉన్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని. మనీ పరంగా మీరు ఎన్నో ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. సరైన ఫుడ్ తీసుకోలేకపోవడం కానీ, సరైన బట్ట లేకపోవడం కానీ, లేకపోతే కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉన్నారు, కొంతమంది మంచి జాబ్ కావాలనుకున్నారు. ప్రజెంట్ చేస్తున్న జాబ్లోని స్టెబిలిటీ అయితే లేదు, తక్కువ శాలరీ వస్తుంది, మీరు శాలరీ ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు. కొంతమంది ఇంకా ఉన్న జాబ్ నుండి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు, చాలామంది శాలరీ ఇంక్రిమెంట్ కావాలనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న శాలరీ సరిపడట్లేదు మీకు, మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి అవ్వచ్చు. సో ఆ ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తాం. దాని పరంగా చాలామంది ఈ యొక్క రీడింగ్లో చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఎక్కువగా ఉంది, వెల్తీ అవ్వాలనుకుంటున్నారు. మీ లైఫ్లో దేనికి అంటే డబ్బు పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ చైల్డ్హుడ్ నుండి చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఎదుటి వారిపైన ఆధారపడి ఉన్నారు మీ చైల్డ్హుడ్ నుండి మీరు. సో నౌ మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదు నేను ఇంకా ఎదుటి వారిపైన ఆధారపడను, నా సెల్ఫ్ గ్రోత్, నా ఇండివిజువల్గా నేను ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది నాకు కావాలి నా లైఫ్లో. ఐ థింక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు లేకపోయినట్టయితే మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది మీ ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి. ఈవెన్ ఎమోషనల్ సపోర్ట్ అనేది లభిస్తుంది మీకు, డబ్బు పరంగా కాకపోయినా చాలామందికి ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది. అండ్ చాలామందికి మీ యొక్క మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫ్యామిలీ అవ్వచ్చు, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు, మీ కొలీగ్స్ మీకు హెల్ప్ చేస్తారు, మీ యొక్క ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు పార్ట్నర్షిప్లోని. ఎస్, ఇంతవరకు ఏదైతే స్టక్ పొజిషన్లో మీరున్నారో, ఏదైతే ప్రజెంట్ స్టక్ పొజిషన్లో మీరున్నారో, నాకు ఇంకా దేవుడు సాయం చేయట్లేదు, నాకు లక్ అనేది లేదు, నాకు అదృష్టం అనేది లేదు అనుకున్నట్లయితే లక్ ఆన్ యువర్ సైడ్ నౌ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, మీరు ఈరోజు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో, ఏదైతే సతమతం అవుతూ ఉన్నారో, అవునా కాదా, సక్సెస్ అవుతానా లేదా, ఈరోజు నేను ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే రానున్న లైఫ్లో సక్సెస్ అవుతానా లేదా, ఎస్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, ఎస్ ఆర్ నో అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అలా అయినట్లయితే యూనివర్స్ చెప్తుంది ఎస్, మీరు యు ఆర్ ఇన్ ద రైట్ పాత్, మీరు తీసుకున్న డెసిషన్ రైటే, లక్ ఆన్ యువర్ సైడ్ నౌ. బట్
క్వీన్ ఆఫ్ వాట్స్ కూడా వచ్చింది ఇక్కడ. బట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ తీసుకుని మిమ్మల్ని మీరు మీతో మీరు కమ్యూనికేట్ చేయండి, మీతో మీరు మాట్లాడండి. నేను తీసుకున్న డెసిషన్ అవునా కాదు, కరెక్టా కాదా, ఒకవేళ తీసుకున్నట్లయితే దాని వెనుక దాని పర్యవసానం ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది. బయట వాళ్ళతో మాట్లాడడం కాదు, మీతో మీరు మాట్లాడండి, మీతో మీరు కనెక్ట్ అవ్వండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ తర్వాత ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాట్స్ అనేది కమ్యూనికేషన్కి సంబంధించింది. సో మీతో మీరు కమ్యూనికేట్ అవ్వండి, బయట వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి 10 మంది మాటలు వినండి. 10 మంది మాటలు విని వాళ్ళు ఏం చెప్తున్నారో విని అందులో ఏది మంచిదని గ్రహించి మిగతా వాటిని రిలీజ్ చేయండి, మిగతా వాటిని వదిలేయండి. ఓకే, వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది అసలు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. ప్లీజ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. ఓ నైట్ ఆఫ్ కప్స్. చాలా మంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోరుకుంటున్నారు. మీ యొక్క పార్ట్నర్తో మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వట్లేదు. సో రిలేషన్షిప్ పరంగా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ నుండి ఎమోషనల్ సపోర్ట్ అనేది మీకు లభించట్లేదు. ఎమోషనల్గా మీ పార్ట్నర్ మీకు అవైలబుల్గా లేరు. ఎప్పుడైతే మీ పార్ట్నర్ సపోర్ట్ మీకు కావాలో ఆ సమయంలోనే మీ పార్ట్నర్ అవైలబుల్గా లేరు, మిగతా సమయంలో అవైలబుల్ అవుతున్నారు. తను రొమాంటిక్ అయినప్పుడు, తన అవసరానికి వచ్చినప్పుడు మాత్రమే మీతో కనెక్ట్ అవుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. లేని సమయంలో అతను పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో చాలా మంది రిలేషన్షిప్ పరంగా డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎస్, మీరు ఆ డెసిషన్ తీసుకున్నట్లయితే తీసుకోవచ్చు. మీరు రిలేషన్షిప్ పరంగా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ డెసిషన్ తీసుకున్నట్లయితే రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైతే డెసిషన్ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, చూస్తున్న వ్యూయర్స్ ఏదైతే అనుకుంటున్నారో, రిలేషన్షిప్ పరంగా వాళ్ళ మనసులో ఏదైతే ప్రజెంట్ అనుకుంటున్నారో ఆ డెసిషన్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి మంచిగా జరుగుతుందా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ద హెర్మిట్. వెయిట్. డెసిషన్ ఏదైతే తీసుకుంటున్నారో జస్ట్ వెయిట్. ఎస్ ఆర్ నో అడుగుతున్నారు మీరు పదే యూనివర్స్కి అడుగుతూ ఉన్నారు, నేను తీసుకున్న డెసిషన్ అవుతుందా లేదా, ఎస్ ఆర్ నో, అది మంచిదా కాదా అని. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే జస్ట్ వెయిట్ చేయండి, అంత వేగంగా డెసిషన్ తీసుకోవద్దు. కొంత సమయాన్ని ఇవ్వండి మీ రిలేషన్షిప్కి కొంత సమయాన్ని ఇవ్వండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ప్రజెంట్ రిలేషన్షిప్ పరంగా మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే హోల్డ్లో ఉంచండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఎందుకంటే ద హెర్మిట్ అనేది ఐసోలేట్కి సంబంధించింది. అంత వేగంగా ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీ యొక్క చక్రాస్ని అలైన్మెంట్లో తీసుకొని రండి. మీ యొక్క హార్ట్ చక్ర బ్లాక్లో ఉంది, చాలా మంది రూట్ చక్ర బ్లాక్లో ఉంది, సోలార్ ప్లెక్సస్ చక్ర బ్లాక్లో ఉంది. ఆ యొక్క బ్లాకేజెస్ని మూవ్ చేయండి, బ్లాక్ అయినవి అన్బ్లాక్ చేయండి. మంత్రా చాటింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, మిమ్మల్ని మీరు డిస్కవర్ చేయండి. మీ యొక్క మనసుతో మీరు మాట్లాడండి. మీకంటూ ఒక సమయాన్ని కొంత కేటాయించండి, మీతో మీరు మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. మీ యొక్క మనసు మీకు ఏం చెప్తుందో మీ యొక్క మనసు ఏం చెప్తుందో అది వినండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత వేగంగా రిలేషన్షిప్ ఈ యొక్క ప్రజెంట్ ఎనర్జీ, ఈ యొక్క ఎనర్జీ అనేది మ్యాక్సిమం 3 days ఉండొచ్చు, మ్యాక్సిమం 3 days. ఎందుకంటే మనిషి యొక్క ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మనిషి యొక్క థాట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు రిలేషన్షిప్ పరంగా ఏవైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్టే హోల్డ్లో ఉండండి. నో, ఎస్ నో, నో. ఓకే, ఎస్ ఆర్ నో అనుకున్నట్లయితే నో, ఎస్ వద్దు, నో వద్దు. ప్రజెంట్ హోల్డ్లో ఉండండి. అండ్ ఇక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్. ఓ 7 of Wands. ఎస్, ఇక్కడ 7 of Wands అనేది బౌండరీస్ని క్రియేట్ చేయండి. ఎవరిని మీ లైఫ్లోకి అంత వేగంగా అలౌ చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ చుట్టూ బౌండరీస్ని క్రియేట్ చేయండి, హెల్తీ బౌండరీస్. ఎవరిని అంత వేగంగా మీకు ఎందుకంటే చాలా మంది ఇక్కడ చూస్తున్న వ్యూయర్స్లోని కైండ్ హార్టెడ్ వాళ్ళు ఉన్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు. ఎంత హార్డ్గా ఉన్న వాళ్ళైనాను పైన కోకోనట్ ఏంటి బయట చూడడానికి హార్డ్గా ఉంటుంది, కానీ లోపల చూసినట్లయితే చాలా కామన్గా ఉంటుంది.
వెరీ సాఫ్ట్. ఓకే, మీరు ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నట్లయితే కరిగిపోతూ ఉంటారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎవరిని అంత వేగంగా అలౌ చేయొద్దు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ ఎమోషన్స్ని ప్రొటెక్ట్ చేయండి, మీ యొక్క హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ లైఫ్కి సంబంధించి మీరు ఏవైనా మీ ఎమోషన్స్కి సంబంధించి మీ యొక్క థాట్ ప్రాసెస్కి సంబంధించి ఏవైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే యూనివర్స్ చెప్తుంది గో హెడ్. ఎవరికి అంత చనువివ్వద్దు, ఎవరికి అంత వేగంగా మీ లైఫ్లోకి అలౌ చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎక్కువ, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎక్కువ. అండ్ మీరు చేస్తున్న జాబ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఫీల్డ్లో ఉండొచ్చు, మిమ్మల్ని చాలా మంది తన మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎదుటివారి చేత మోసపోవద్దు. కొంతమంది ఇక్కడ ఏం చూసుకున్నట్లయితే మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే సో ఎదుటివారు ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్ని చూడండి, బీ ప్రాక్టికల్, బీ ఎమోషనల్ లైఫ్లో. అలాగని ఎక్కువగా ఎమోషనల్ ఉండకూడదు, అలాగని ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండకూడదు. రెండింటినీ మెయింటైన్ చేయండి. ఒకవేళ అలా మెయింటైన్ చేసినట్లయితే ఏం జరుగుతుంది లైఫ్లోని? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? ఎస్ ఆర్ నో, ఈవెన్ ఫ్యూచర్లో. ఓకే, ద హై ప్రిస్టెస్. ఓకే, నేను యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు ఇక్కడ కూడా రిలేషన్షిప్ పరంగా కూడా ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మీ ఎమోషన్స్ అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి డివైన్తో కనెక్ట్ అవ్వండి. డివైన్కి మీ యొక్క చూడండి, మీ యొక్క ప్లాన్స్ ఏంటి, మీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, మీ యొక్క గోల్స్ ఏంటి, మీ లవ్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, మీ పార్ట్నర్తో మీరు ఏం మాట్లాడుతున్నారు, బయట వాళ్ళతోని మాట్లాడద్దు. బయట వాళ్ళకి అన్నీ చెప్పదు. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అయినా కూడా వాటిని షేర్ చెయ్యొద్దు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీ ముందు మీ గురించి మాట్లాడి మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు వినకపోవచ్చు, కానీ యూనివర్స్ అన్నీ వింటుంది. భగవంతుడికి అన్నీ తెలుసు మీ గురించి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని. సో ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొటెక్ట్ యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ ఎమోషన్స్, హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోండి. ఎవరిని అంత సులువుగా మీ బౌండరీస్లోకి, మీ లైఫ్లోకి ఎంటర్ కానివ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, ఇన్ని కార్డ్స్ అయితే నేను తీసుకోను. ఓకే, 5 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, ఇది ఖచ్చితంగా మీ కెరియర్ గురించి. కెరియర్ పరంగా మీరు ఏవైనా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ లైఫ్లో కూడా. మ్యాక్సిమం 5 మంత్స్ నుండి అవ్వచ్చు, 8 మంత్స్ నుండి అవ్వచ్చు, 5 మంత్స్ నుండి అవ్వచ్చు, 5 ఇయర్స్ నుండి అవ్వచ్చు. ఎవరైతే ఒకానొక సమయంలో మీరెవరికైతే హెల్ప్ చేస్తున్నారో ఆ హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మీ యొక్క చేతిని విడిచిపెట్టేస్తున్నారు. అంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నారు ఆ కష్టకాలంలోని. దానివల్ల కూడా మీరెంతో మానసికంగా బాధపడుతున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఎవరినైతే హెల్ప్ చేస్తున్నారో ఓకే, వాళ్ళు ఎప్పుడైతే మీకు హెల్ప్ కావాలో ఆ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. సో నౌ వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ లైఫ్లో. కర్మ హిట్స్ బ్యాడ్లీ, వాళ్ళ కర్మ వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో మీ లైఫ్లో ఏదైతే పాస్ట్లో మీరు దేన్నైతే ఫేస్ చేస్తున్నారో, ఏవైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి, ఈవెన్ మీ కెరియర్లో ఓకే, మీ కెరియర్లో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకున్నట్లయితే ఈవెన్ ఫ్యూచర్లో ఏమవుతుందా, దాంట్లోని ప్రోగ్రెస్ వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో. కెరియర్ పరంగా మీరు ఇక్కడ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. కొన్ని ఏదైతే పాస్ట్లో ఏదైతే మీరు సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు ఏదైతే ఇంతవరకు స్టక్ పొజిషన్లో ఉన్నారో, మిమ్మల్ని మీరు ఆపుకొని ఉన్నారు, ఏవైతే మీకు ప్లాన్స్ ఉన్నాయో, మీ యొక్క థాట్స్ ఉన్నాయో వాటిని ఆపుకొని ఉన్నారు,
వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు విత్ ఇన్ 5 monthsలో. ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఈ 5 monthsలో. దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కూడా మీరు. నా లైఫ్లో నేను ఏదో ఒకటి చేసి చూపించాలి. మీలో చాలా స్కిల్స్ ఉన్నాయి, యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఆ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేయండి. ఆ స్కిల్స్తోనే మీ లైఫ్లో మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఒకనొక సమయంలో మళ్ళీ ఆ పర్సన్సే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ ఆన్ యువర్ సైడ్ నౌ. యూనివర్స్ మీకు ఇప్పుడు సహాయం చేయబడుతుంది, సహాయం చేయాలనుకుంటుంది. ఎప్పుడు మిమ్మల్ని మీరు స్టక్నెస్ నుండి, అందుకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ విత్ 2 of swords కార్డ్, మిమ్మల్ని మీరు స్టక్నెస్ నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు యూనివర్స్ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంది. మీ లైఫ్లో ఆపర్చునిటీస్ తేడానికి రెడీగా ఉంది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీరు మనసులో అనుకుంటున్నారో, మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, డెసిషన్ తీసుకోండి. ఒకవేళ తీసుకున్నట్లయితే మీ లైఫ్లో ఏం జరగబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఒకవేళ కెరియర్ పరంగా వీళ్ళు ఇక్కడ డెసిషన్ తీసుకున్నట్లయితే ఏం జరగబోతుంది ఇన్ లైఫ్లో? ఎస్ ఆర్ నో, వాళ్ళకి ఏం లభించబోతుంది? వాళ్ళు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి పొందుతారా? ఎస్ ఆర్ నో యూనివర్స్ ప్లీజ్ ఎస్ ఆర్ నోలో చెప్పండి. ఓ మై గాడ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. నేను ఇప్పుడే చెప్పాను, యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ మీ లైఫ్లో తీసుకొని రాబోతుంది. ఈవెన్ మీ డెసిషన్ తీసుకున్నట్టయితే పాస్ట్ లైఫ్లో ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే మీది ఉందో ఆ ఓల్డ్ ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు కొత్తగా ఆలోచించినట్లయితే, న్యూ పర్స్పెక్షన్స్తోని కొత్తగా, అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ని మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే, స్టక్నెస్ నుండి, అంటే ఎక్కడైతే ఆగిపోయినారో అక్కడ నుండి మీరు ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. యూనివర్స్ మీ లైఫ్లో ఆపర్చునిటీస్ తేడానికి రెడీగా ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో. ఐ థింక్ రిలేషన్షిప్లో సెకండ్ ఛాన్స్ కోరుకున్నట్లయితే, మీ పాస్ట్ డెత్ అవ్వచ్చు, ప్రెజెంట్ డెత్ అవ్వచ్చు, మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి, ఆ వ్యక్తితోనే ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, రీయూనియన్ కావాలి, యూనియన్ కావాలనుకున్నట్లయితే ఎస్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, యూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ రిలేషన్షిప్ పరంగా కూడా ఇక్కడ నాకు కనబడుతుంది. మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే పాస్ట్ బెటర్ని మళ్ళీ నేను రిపీట్ చేయను, ఒక వ్యక్తి వెనకాల నేను పన్ను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే యూనివర్స్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లో తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు ఆ డెసిషన్ తీసుకోండి, డెఫినెట్గా ఆ డెసిషన్ తీసుకోండి మీ లైఫ్లో. ఓకే. అండ్ 9 of Pentacles ప్లీజ్. 9 of Pentacles ఇక్కడ ఎందుకు కార్డ్ వచ్చింది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, క్లారిఫై దిస్ 9 of Pentacles కార్డ్, ప్లీజ్ క్లారిఫై దిస్ 9 of Pentacles. ఓ మై గాడ్, 4 of Pentacles. మనీని సేవ్ చేయండి, మనీని సేవ్ చేయండి. లైఫ్లో స్టెబిలిటీ లేదు, అంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో లేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో కావాలనుకుంటున్నారు. అలా కావాలనుకున్నట్లయితే మనీని సేవ్ చేయాలి. మనీని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. మీరు చేతుల్లోకి వస్తే చాలామంది ఖర్చు పెడుతూ ఉంటారు వ్యూయర్స్. డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో ఏదో వచ్చేదా, ఆ పద షాపింగ్ వెళ్దాం, ఆ పద ఎక్కడికి వెళ్దాం, ఆ పద ఏదైనా డ్రెస్సెస్ తీసుకుందాం, ఫ్యామిలీకి ఏదైనా తీసుకుందాం అనేసి. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే బీ సెల్ఫిష్. అన్ని వేళ ఓకే, మీరు హెల్ప్ చేసే గుణం ఉంది మీకు, ఓకే నో ప్రాబ్లం, కానీ కొన్ని వేళల్లో సెల్ఫిష్ కూడా అవ్వాలి. మీ గురించి మీరు కూడా ఆలోచించాలి. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఏవైతే మీకు మనీ వస్తుందో ఆ మనీని సేవ్ చేయండి. అది 100 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు వచ్చినా దాంట్లో 50 రూపీస్ సేవ్ చేయండి. 200 వస్తున్నట్లయితే దాంట్లో 100 రూపాయలు సేవ్ చేయండి, 50 రూపీస్ సేవ్ చేయండి. ఈరోజు ఏదైతే మీరు సేవ్ చేస్తారో మనీ, రేపు పొద్దున్న రోజుల్లో అదే మనీ మీకు హెల్ప్ అవుతుంది. యూనివర్స్ ఇక్కడ చెప్పకనే చెప్తుంది. ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు ఇంతవరకు లైఫ్లో లేదో ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మీకు లభించబోతుంది. మీ యొక్క రిలేషన్షిప్లో స్టెబిలిటీ లభించబోతుంది. ఎస్, మనీ పరంగా మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ లైఫ్లో మనీని సేవ్ చేయాలి. కొంతమంది బ్యాంక్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది చీటీ పడడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మనీని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. బ్యాంక్లో అవ్వచ్చు, ఏమైనా ఫండ్స్లో అవ్వచ్చు, దానిలోని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మనీని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, సేవింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినట్లయితే యూనివర్స్ ఏం చెప్పబోతుంది? ఓకే, మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మనీని సేవ్ చేయాలని, ఒకవేళ ఆ యొక్క డెసిషన్ మీ లైఫ్లో ఇన్ ఫ్యూచర్లో మీకు హెల్ప్ అనేది అవ్వబోతుందా? యూనివర్స్ ఎస్ ఆర్ నో ప్లీజ్, ఎస్ ఆర్ నోలో చెప్పండి. ఏదైతే మనీ పరంగా చూస్తున్న వ్యూయర్స్ డెసిషన్ తీసుకున్న, రిలేషన్ పరంగా అవ్వచ్చు, స్టెబిలిటీ పరంగా అవ్వచ్చు, ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మనసులో రన్ అవుతుందో
ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఈవెన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది వాళ్ళ డెసిషన్ ఈ రోజు తీసుకున్నట్లయితే. ఎస్ ఆర్ నోలో చెప్పండి. ఓ మై గాడ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్గా డెసిషన్స్ అనేవి తీసుకోండి. ఈవెన్ మీ ఫ్యూచర్లో మీరు స్టెబిలిటీ కావాలా, రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ మీకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్తో కలిసి మీరు జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ యొక్క ఏదైతే రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది స్టక్లో ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ మదర్ ఫిగర్ అవ్వచ్చు, సిస్టర్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ ఏదైనా అవ్వచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఈ యొక్క సిచ్యువేషన్ అనేది స్ట్రక్లో ఉంది. మీ రిలేషన్షిప్ అనేది ఫైనాన్షియల్ స్టేజ్ కూడా స్ట్రక్లో ఉంది. ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే మనీ సేవ్ చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్లో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ లైఫ్లో లేదో, ఈ రోజు మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఇన్ ఫ్యూచర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవుతారు, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీ లైఫ్లో చూస్తారు. ఈవెన్ రిలేషన్షిప్ పరంగా కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటుంది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, నాట్ ఈ టైం పాస్ రిలేషన్షిప్. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, అలాంటి పర్సన్ మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఎస్ డెఫినెట్లీ మీరు డెసిషన్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి. మీ రిలేషన్షిప్ అయినా మీరు వర్క్ చేయొచ్చు, కమిట్మెంట్ ఇవ్వచ్చు. మీ పార్ట్నర్కి మీరు కమిట్మెంట్ ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే, మీ పార్ట్నర్ని మీ లైఫ్లో ఇంక్లూడ్ చేయాలని మీరు కోరుకున్నట్లయితే ఎస్ యూ కెన్ గో హెడ్. ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఓకే, యూనివర్స్ ఇస్తున్న మీ గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లోని? యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఓకే, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో? మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్. నేను చెప్పానా, ఈ రీడింగ్ అనేది ఎక్కువగా ఫైనాన్షియల్ రిలేషన్షిప్కి సంబంధించింది. ఫైనాన్షియల్గా చాలా మంది డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, రిలేషన్షిప్ పరంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, రిలేషన్స్ పరంగా స్టెబిలిటీ పరంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎస్ ఆర్ నోలో ఉన్నారు క్లమ్జీగా. కొన్ని సిచ్యువేషన్లో ఎస్ అని వచ్చింది, కొన్ని సిచ్యువేషన్లో హోల్డ్లో ఉంచింది. యూనివర్స్ ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్గా చెప్తుంది. ఇక్కడ మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఇంక్రీజింగ్. ఓకే, ఎస్ ఐ బిగిన్ నౌ టుడే టు ఓపెన్ మై సెల్ఫ్ టు ఇంక్రీజింగ్ ప్రాస్పారిటీ, ఓవర్ ఇంక్రీజింగ్ ప్రాస్పారిటీ. ఎస్, ఈరోజు మీరు ఏదైతే ఫైనాన్షియల్ పరంగా డెసిషన్స్ తీసుకుంటున్నారో, ఒకవేళ నేను తీసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్లోని బాగుంటుందా బాగోదా అని ఆలోచిస్తూ ఉన్నారు, ఎస్ ఆర్ నో అనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే డెఫినెట్లీ ఎస్, 100% ఎస్. మీరు ఈ రోజు అయితే డెసిషన్ తీసుకున్నా తప్పకుండా మీ ప్రాస్పారిటీ అంటే మీ యొక్క ఇన్కమ్, అందుకని ఇక్కడ స్టెబిలిటీ కార్డు కూడా వచ్చింది, మనీ సేవింగ్స్ గురించి వచ్చింది. మనీ సేవింగ్స్ చేసుకొని ఫైనాన్షియల్ పరంగా ఈ రోజు ఏదైతే మీరు డెసిషన్ తీసుకుంటున్నారో ఈవెన్ ఫ్యూచర్లోని తప్పకుండా మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీకు లభిస్తుంది. డెఫినెట్లీ ఎస్. ఇంకేం చెప్పబోతుంది యూనివర్స్ చూద్దాం. ఇంకేం గైడెన్స్ అనేది యూనివర్స్ మీకు ఇక్కడ చెప్పబోతుంది. ఓకే, ఐ ఆమ్ విల్లింగ్ టు చేంజ్. నేను ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చెప్పాను, మీలో మీరు చేంజెస్ తీసుకున్నట్లయితే ఓకే, మీ లైఫ్లో న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్, రీఫ్రెష్ స్టార్ట్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఐ ఆమ్ విల్లింగ్ చేంజ్. ఓకే, ఐ ఆమ్ విల్లింగ్ చేంజ్. ఐ ఆమ్ విల్లింగ్ టు రిలీజ్ ఓల్డ్ నెగిటివ్ బిలీఫ్స్. ఎస్, ఈ ఓల్డ్ ప్యాటర్న్ మీరు చేంజ్ చేసుకోండి. దే ఆర్ ఓన్లీ థాట్స్ దట్ స్టాండ్ ఇన్ మై వే. మై న్యూ థాట్స్ ఆర్ పాజిటివ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. ఓకే, మీ థాట్స్ ప్రాసెస్ని మీరు చేంజ్ చేసుకున్నట్లయితే, మీలో మీరు చేంజెస్ తీసుకొచ్చినట్లయితే, ఓల్డ్ ప్యాటర్న్ని రిలీజ్ చేసినట్లయితే మీ లైఫ్లో ఆటోమేటిక్గా పాజిటివిటీ వస్తుంది. మీ యొక్క విషెస్ అనేవి, మీ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకేం చెప్పబోతుంది యూనివర్స్ చూద్దాం. యూనివర్స్ ఇంకేం చెప్పబోతున్నారు? ఎస్, అలా తీసుకొచ్చినట్లయితే ఎస్, పాజిటివ్గా మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఈరోజు మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఓకే, ఎస్ ఆర్ నోలో అనుకుంటున్నారో డెఫినెట్లీ ఎస్. ఓకే, ఐ ఎక్స్ప్రెస్ మై క్రియేటివిటీ. నేను ఇదివరకే చెప్పాను, ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, న్యూగా క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటున్నారో, కొత్తగా ఆలోచించి ఏమైనా చేయాలనుకుంటున్నారో యూ కెన్ గో హెడ్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే
Okay, my unique and creative talents and abilities flow through me and are expressed in deeply satisfying ways. My creativity always is in demand. Yes, new thoughts గా మీరు ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ రైట్ టైమ్. ఓకే, ఎక్స్‌ప్లోర్ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. తప్పకుండా మీ లైఫ్‌లో పాసిబిలిటీస్ అనేవి తీసుకొనొస్తుంది యూనివర్స్. అండ్ ఓకే, ఈ యొక్క రీడింగ్ పరంగా ఏంటంటే ఫైనాన్షియల్‌గా మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నట్లయితే యూ కెన్ గో హెడ్. రిలేషన్‌షిప్ పరంగా ఏదైనా తీసుకున్నట్లయితే, రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ పరంగా మీరు ఏమైనా డెసిషన్ తీసుకున్నట్లయితే యూ కెన్ గో హెడ్. బట్ రిలేషన్‌షిప్‌లో పరంగా మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకున్నట్లయితే, పాస్ట్ రిలేషన్షిప్కి విడిచిపెట్టేయాలనుకున్నట్లయితే హోల్డ్ ఆన్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి, మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు అంటే ఈ రోజుకి ఈ ఎనర్జీస్ ప్రకారం రోజు రోజుకి ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కొంత ఆలోచించండి, మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కాబట్టి మీతో మీరు కమ్యూనికేట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. మీరు ఎస్ ఆర్ నో అన్న సతమతంలో ఉన్నట్లయితే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది, అండ్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఎనర్జీని 111 ఎనర్జీతో క్లైమ్ చేయండి. మీ యొక్క ఏదైనా విష్ ఉన్నట్లయితే యూనివర్స్కి చెప్పండి. అది కామెంట్లో రాయండి. 111 ఎనర్జీతో క్లైమ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అది ఒక టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్. బాయ్.